ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు 2019 ఎలక్షన్స్‌లో నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, కోడికత్తి కేసు దగ్గర నుంచి కోడికత్తి డ్రామాలు ఎన్నో ఆడించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వరుసగా అంతకుముందు ఒక 2 సార్లు, నిన్న కూడా ఒక జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్స్‌లో పెద్ద పరాజయాన్ని మూటకట్టుకోబోతున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే తాను చేసిన తప్పు 2019లో ఆయన అధికారంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేసిన అన్యాయాన్నో లేకపోతే దానికి ప్రాయశ్చిత్తంగానే ఇవన్నీ మాట్లాడుతున్నాడు అనుకోవచ్చా? అంటే హింట్ ఇస్తున్నాడా జాగ్రత్త అని ఏం చెప్పొచ్చు దీన్ని? అంటే ప్రశాంత్ కిషోర్ ఇంతకుముందు కూడా రెండు సందర్భాల్లో అతను కన్ఫెషన్ జరిగింది. ఒకటి మోడీ విషయంలో నేను పొరపాటు చేశాను, నేను అతనికి ఎన్నికల సలహాదారుగా ఉండకుండా ఉండాల్సింది, వ్యూహకర్తగా ఉండకుండా ఉండాల్సింది అని చెప్పి నేను ఒకటి అనుకుంటే ఆయన ఇంకొకలాగా చేశారు అని చెప్పి అన్నారు. ఆ తర్వాత జగన్ రెడ్డి గురించి కూడా అదే ఉద్దేశంలో ఆయన మాట్లాడారు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఓడిపోతాడు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. అవును, ఎందుకు చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్? ఇవాళ చెప్పట్లేదు, ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి చెప్పట్లేదు. ఎప్పటి నుంచో చెప్పుకుంటారు, 3-4 నెలల నుంచి, కనీసం 6-7 నెలల నుంచి, లేదంటే 1 సంవత్సరం నుంచి అన్రెస్ట్ లో ఉన్నాడు ప్రశాంత్ కిషోర్. ఎందుకున్నాడు అంటే తలని దన్నేవాడు ఒకడు ఉంటే తాటిని దన్నేవాడు ఇంకొకటి ఉంటాడు. అసలు నేను ఊరందరికీ శకునాలు చెప్పే బల్లిని నేను వెళ్ళి కుర్తిలో పడ్డానేంటి అని ప్రశాంత్ కిషోర్ కూడా అంతర్మదనం చెందేంత పెద్ద ఘటన జరిగింది. అదేంటంటే ఐపాక్ సంస్థ ద్వారా ఈయనకి సేవలు అందించారు. ఎవరు? జగన్ రెడ్డికి. దానికి ప్రతిగా జగన్ రెడ్డి ఏం చేయాలి? వాళ్ళు మాట్లాడుకున్న కాంట్రాక్ట్ ప్రకారం డబ్బులు ఇచ్చేసేసి సరేనండి మళ్ళీ అవసరమైనప్పుడు పిలుస్తాను, మీరు రండి అని చెప్పాలి. అలా చేయకుండా ఏం చేశాడు అంటే అసలు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ వీడి మొహం చూసేది ఏంటి ప్రశాంత్ కిషోర్ మొహం అని ప్రశాంత్ కిషోర్కి దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ని తన ఎంప్లాయీస్ గా చేసేసుకుని అసలు ఐపాక్ సంస్థే నా సంస్థ అనేలాగా టేక్ ఓవర్ చేసేసాడు. టేక్ ఓవర్ అనకూడదు, ఆక్రమించుకున్నాడు అనాలి. దురాక్రమణకి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. పాల్పడితే సహజంగా జేపాక్ అని వచ్చేది, అది ఐపాక్, అది ఇది జేపాక్ చేసేస్తే జగన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇక్కడ మొదటిగా చెడింది. ఇంకా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అర్థం అవడం మొదలెట్టి ఇంకా గురువుకే పంగనామాలు పెట్టే శిష్యుడు ఈ శిష్యుడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నాకే ఇంత చేశాడు అంటే, ఇంత వ్యూహకర్త నేనే ఇంత మోసపోయానంటే ప్రజలు ఇంకెంత మోసపోయి ఉంటారు అనే ఉద్దేశంతో అసలు చంద్రబాబు నాయుడు కూడా వ్యూహకర్తగా ఉండాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుతో కూడా సంప్రదింపులు జరిగిన సందర్భం ఉంది. ఎందుకు అంటే ఇందుకే, నాకే టోపీ పెట్టాడు అంటే వీడు ఈ జనాలను ఏం చేస్తాడో, జనాలకి ఇప్పటికే ఏమీ లేకుండా చేసేస్తున్నాడు, ఇంకేం చేస్తాడు అనే ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడు వైపు ఉండి చంద్రబాబు నాయుడిని గెలిపించాలనుకున్నాడు. సరే అవేవో అవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈయన ఇంతలా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, అది ఒక విషయం పక్కన పెడితే ఇంకొకటి, అతను సమాజాన్ని ఎక్కువ చదివాడు ప్రశాంత్ కిషోర్. అతనికి సమాజం పోకడలు, మంచి చెడు 3 తెలుసు, జనాలు 3 తెలుసు. ఆ జనాలు 3 తెలుసు కాబట్టి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి అనేది ఆయన ఆలోచించి ఏం చెప్పాడు అంటే, అసలు ఇవాళ ఈ రాష్ట్రం ఈ సమస్యల్లోకి వెళ్ళడానికి కారణం బటన్లు నొక్కడమే. ఈ బటన్లు నొక్కడం వల్ల ఏంటి లాభం? అసలు బటనే నొక్కాలి అనుకుంటే ఒక ముఖ్యమంత్రి ఎందుకు? ముఖ్యమంత్రే నొక్కాలా బటన్? ఒక ఆఫీసర్ కూడా నొక్కుతాడు, ఒక ఆపరేటర్ కూడా బటన్స్ నొక్కొచ్చు. అంటే ఈ బటన్లు నొక్కడానికి కావాల్సిన డబ్బులు ఎలా సంపాదించాలి అంటే, సంపదను ఎలా సృష్టించాలి అనేది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. ఆ సంపదని పంపిణీ చేయడం ఎలా అనేది కూడా తెలియాలి అనేది అతని ఉద్దేశం.
ఆ ఉద్దేశానికి చెప్పాడు అనమాట. నువ్వు ఎందుకురా నాయన జగను బట్టలు నొక్కి 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 నీ ఏలు కూడా మొద్దు మారిపోయిందంట, ఇక నువ్వు రెస్ట్ తీసుకో, సంపదను సృష్టించేవాడు ఇంకోడు ఉన్నాడు, పని పాట లేకుండా ఖాళీగా పడి ఉన్నాడు, ఆయన సంపదను సృష్టిస్తాడు, నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో అని చెప్పాలనుకున్నాడు. అదే చెప్పాడు, అంతకంటే ఏం చెప్పాల పాపం ఆయన కూడా. ఎందుకంటే సంక్షేమము మీదనే నువ్వు ఆధారపడ్డావు, అభివృద్ధి కూడా కావాలి, అభివృద్ధి కూడా కావాలి. ఎందుకంటే అభివృద్ధి వచ్చినప్పుడే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తేనే నువ్వు సంపదని పంచుతావు సంక్షేమం ద్వారా. అంతేగాని అసలు సంపదే లేకపోతే నువ్వేం పంచుతావు? అప్పులు తెచ్చి ఏం పంచుతావు? ఇది ఆయన 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 చెప్పిన మాటల్లోని అంతరార్థం, అది సూక్ష్మంలో మోక్షం, అది అంతకంటే ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద, సామాజిక అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం మేడం.